సో మేము ప్రెగ్నెంట్ ఉమెన్ కి చెప్పదలుచుకుంది ఒకటే, మీకు సదుపాయం ఒకవేళ లేనట్టయితే మీరు 12 వారాల వరకు ఉండి 12 వారాలకి ఆ స్కాన్ ఎన్టీ స్కాన్ డబుల్ మార్కర్ అనే టెస్ట్ చేసుకుని జెనెటిక్ డిజార్డర్స్ అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ రూల్ అవుట్ చేసుకుని మీరు ట్రావెలింగ్ కనుక చేసినట్టయితే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అండ్ ఆ టైం కంతా ఇంకోటి ప్లాసెంటా ఫార్మేషన్ ఈ లోపు మొదటి 3 నెలల లోపు మాయ అనేది మనకు కనిపించడం జరగదు. తయారవ్వడం అంటూ స్టార్ట్ అయినా కనిపించడం అంటూ జరగదు. ఈ మాయ ఫార్మేషన్ కానీ కంప్లీట్ ఫార్మేషన్ జరగడానికి 12 వారాల టైం పడుతుంది. 12 నుంచి 13 వారాలు. 13 వారాలు రీచ్ అయిన తర్వాతే మాయ అనేది కంప్లీట్ ఫార్మేషన్ జరిగి లొకేషన్ ఆఫ్ ది మాయ ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది. ఒక్కోసారి ఏంటి ఈ మాయ అనేది లో లైన్ గా కింద గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉన్నట్టయితే కంప్లీట్లీ మీరు ట్రావెలింగ్ చేయడానికి ఏమాత్రం వీలు కాదండి. మీరు ఒకవేళ ఈ ప్లాసెంటా మాయ అనేది లో లైంగ్ ఉన్నట్టయితే గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉన్నట్టయితే మీరు చేసే ట్రావెలింగ్ వల్ల ఒక్కోసారి బ్లీడింగ్ అంటూ జరిగి మాయ సపరేట్ అవ్వడము, అబార్షన్ రేట్ అంటూ థ్రెటెన్డ్ అబార్షన్ రిస్క్ కేటగిరీలో మీరు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ రకమైన సమస్య కూడా రాకుండా మీరు మొదటి 3 నెలలు ఫైనలైజ్ చేసుకొని మీ రైట్ టైం ఎప్పుడు అంటే 14 వారాల నుంచి 28 వారాల లోపు ట్రావెలింగ్ చేయడానికి అనుకూలమైన టైం. ఆ టైంలో కూడా ఈ రిస్క్ కేటగిరీస్ ఏవీ లేకుండా ఉన్నట్టయితే ఇంటర్నల్ బ్లీడింగ్ కానివ్వండి, మాయ లొకేషన్ కానివ్వండి, బిడ్డ సర్వైకల్ లెంత్ ఎంత ఉంది, గర్భసంచి ముఖద్వారం అనేది లెంత్ ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే మీరు ప్రాపర్ ప్లాన్ చేసుకొని ట్రావెలింగ్ అంటూ చేసినట్టయితే సేఫర్గా ఉంటారు. మీరు కానీ మీ బిడ్డ కానీ సురక్షితంగా ఉండగలుగుతుంది. అదే మీరు ఇవన్నీ తెలుసుకోకుండా ట్రావెలింగ్ చేసి ఒకవేళ ఇలాంటి సమస్యలతో మీ సమస్యలు కనుక మీకు మీ బిడ్డ దగ్గర ఉన్నట్టయితే థ్రెటెన్డ్ అబార్షన్ రిస్క్ కేటగిరీలో వెళ్తారు. అప్పుడు సమ్టైమ్స్ ఒక్కోసారి ఏంటి కంప్లీట్ అడ్మిషన్గా పెట్టేసి కంప్లీట్ ప్రెగ్నెన్సీ కూడా అబ్జర్వేషన్లో కానివ్వండి, కంప్లీట్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కూడా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం పడవచ్చు. సో అనవసరంగా థింగ్స్ కాంప్లికేట్ చేసుకోకుండా మీరు రైట్ టైం వరకు వెయిట్ చేసి కొంచెం రైట్ టైం తర్వాతే మీరు అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత ట్రావెలింగ్ అంటూ చేసినట్టయితే సేఫర్ సైడ్ ఉంటారు. అండ్ లేట్ ప్రెగ్నెన్సీస్లో కూడా ట్రావెలింగ్ చేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడు 28 నుంచి 30 వారాల తర్వాత ట్రావెలింగ్ అంటూ చేయడం కూడా మంచిది కాదు. ఆ టైంలో బిడ్డ డెవలప్మెంట్ ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం అనేది ఇవన్నీ ఉంటాయి. సో ఉమ్మనీరు ఎక్కువగా ఉన్న టైంలో కూడా ట్రావెలింగ్ చేసినట్టయితే ఒక్కసారి లీక్ జరిగి ఎర్లీ ప్రీటర్మ్ లేబర్ కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 30 వారాల తర్వాత మాత్రం డెఫినెట్లీ ట్రావెలింగ్ అంటూ పెట్టుకోవద్దు. సో ఈ రైట్ టైమ్ ఆఫ్ ది ట్రావెలింగ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.